కొన్ని రోజులు ఎక్కువ బ్రతుకుతామండి కదా. హలో గైస్, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఆంధ్ర. మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను మా వదినమ్మని. నేనైతే ఆంధ్ర ఆల్మోస్ట్ 6 months నుంచి వెళ్దాం అనుకుంటున్నా. ఈ రోజు కుదిరింది మా వదిన వల్ల. ఏంటి మా ఆయన చాలా డల్గా ఉన్నాడు ఎందుకు అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను ముందు వెళ్ళిపోతున్నాను, ఆయనకు కొంచెం వర్క్ ఉంది అని అంటే 2 days తర్వాత వస్తా ఉన్నాడు. నేను ముందు వెళ్ళిపోతున్నాను, మిస్ అవుతున్నాడు, అందుకే డల్ ఫేస్ పెట్టాడు. మార్నింగ్ 8:30కి ట్రైన్ అయితే 11 o'clock స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, సికింద్రాబాద్ నుంచి. 8:30కి కానీ ఫుల్గా తినేద్దామని అనుకున్నాము. 11కి స్టార్ట్ అయ్యేసరికి ఆకలికి చచ్చిపోయాం. ఇప్పుడే రిషిబాబు పులిహార ఎలా ఉందిరా? నేనే పులిహార చేసుకొచ్చా మార్నింగ్ లేచి. ఏం తింటున్నావు వదినా? అటుకులు. వేడి చేస్తుందని చెప్పి ఓన్లీ వాటర్ అటుకులు తింటుందన్నమాట వదిన. సో ఇప్పుడే స్టార్ట్ అయింది జర్నీ. వచ్చి ఏంటి 18 hours 18 hours జర్నీ ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో చూడాలి. మార్నింగ్ గాయ్స్ 5:30. ఇది ఎక్కడ? ఇచ్చాపురం. ఎంత బాగుంది కదా. మేము అంటే నేను ఇక్కడ 2 destinations అన్నమాట. ఎట్లా అంటే ఒకటి ఆంధ్ర అండ్ ఇంకొకటి ఒడిస్సా. సో ఫస్ట్ ఒడిస్సా విజిట్ చేస్తున్నా, బరంపూర్, బ్రహ్మపూర్. సో ఫస్ట్ ఒడిస్సా విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ శ్రీకాకుళం, ఆంధ్ర అన్నమాట. సో ఒడిస్సా ఎలా ఉంటుంది, అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ ఏం స్పెషల్ స్వీట్స్ ఉంటాయి, లెట్స్ సీ ఎలా ఉంటుంది. ఇప్పుడే బరంపురం వచ్చేసాం అన్నమాట. సర్వీస్ పెద్దది రైల్వే స్టేషన్. పార్కింగ్ ఏరియా కూడా పెద్దగానే ఉంది. తలైవా ఓన్లీ బ్లాక్ ఆటోలు, మన దగ్గర మాత్రమే ఎల్లో ఆటోలు కనిపిస్తాయి. ఇక్కడ అక్కడక్కడ ఎల్లో. కుక్క పిల్ల హేలు హాయ్. వీళ్ళ కుక్కనే ఇది. అబ్బా బేసిక్గా నాకు కుక్క పిల్లలు ఇట్టే పడదు. మార్నింగ్ మార్కెట్ అన్నమాట వీళ్ళ దగ్గర. మీకు ఇంకోటి స్పెషల్ చూపించాలి. ఇది మిర్చి. मेरे ఒడియా నీ ఆత, హిందీ ఆత. ఓ ఫ్లవర్. సూపర్ ఉంది అది. బాగుందిరా. సో ఇది ఏంటి? రాజ్భవనా? శాంతి భవన్ టిఫిన్ సెంటర్ దగ్గర మార్నింగ్ ఎంత అవుతారని 7:40 అవుతుంది. ఫుల్ ఆకలేసి ఇద్దరం కలిసి 3 plates ఇడ్లీ, 1 plate పూరి, 1 plate వడ తిన్నాం అన్నమాట. ఇద్దరం కలిపి 5 plates తిన్నాం. వావ్, మై స్టమక్ ఇస్ వెరీ వెరీ బిగ్. ఇక్కడ బాగా టేస్ట్ ఏమనిపించింది తెలుసా నాకు? సాంబార్ కాదు, ఇడ్లీలో ఒక చట్నీ వేసారు. అది బిఫోర్ లేదంట, రీసెంట్గా యాడ్ చేశారంట. మీరు చెప్పాడు. సో ఎంత బాగుంది తెలుసా చట్నీ, సూపర్ ఉంది. దేంతో వేస్తారంటే నాకు తెలియదండి అని చెప్పేసిండు అక్కడ వర్కర్. సో అలా ఫస్ట్ టిఫిన్ స్టార్ట్ చేసేసి అక్కడ నుంచి నెక్స్ట్ ఈరోజు ఎక్కడికి వచ్చామంటే రామలింగేశ్వర్ పార్క్. సో బ్రహ్మపూర్లో ఇదే అన్నమాట పెద్ద పార్క్. సో ఇక్కడికి వెళ్తున్నాం. లెట్స్ సీ. ఈ సిట్టింగ్ ఏరియా ఎంత బాగుంది. మధ్యలో శివుడు. బేసిక్గా ఇంతకుముందు ఇది ఒక శివాలయం, శివుడి గుడి లాగా ఉండేదంట. దీన్ని ఒక పార్క్ లాగా చేశారు. ఇన్ని ఫిషెస్. ఇవన్నీ ఏంటి? కొర్రమీన్లే కదా? కొర్రమీన్లు, ఎల్లో ఫిషెస్. ఎక్కడే అంత ఉందంటే చుట్టూ ఎంత ఉంటుందో అది చూడండి. అదిగోంది బాతు కూడా. హలో. సో ఈ పార్క్ ఎంత బాగుంది అంటే చాలా 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 నచ్చింది నాకు. ఇక్కడ ఏంటి పైనుంచి ఒక వాక్ వే, సన్ రైజ్ కావాలి అనుకుంటే మనకి కొంచెం డి విటమిన్ కోసం పైనుంచి, ఒకవేళ నీడ కావాలి మనకు అంత ఓపిక లేదనుకుంటే కింద నుంచి, అండ్ ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి ఇటు పార్క్ అండ్ ఫిషెస్. నైట్ పోతే ఇక్కడ లైట్స్ కూడా వెలుగుతాయి. అదా
నడుద్దాంరా. కంప్లీట్ పార్క్ చూపిస్తాను మీకు. ఇది లెఫ్ట్ సైడ్ ఇదంతా మంచిగా పార్కింగ్ ఉంది హ్యాపీగా. అంటే నేను చూసిన వాటిలో చాలా తక్కువ వైట్ ఫిష్ కనిపిస్తుంది. చాలా ఇదేదో ఓషియన్ లాగా ఉందిరా. ఇది వస్తుంది. ఈ స్మాల్ హట్ లెక్క ఉంది కదా, ఈ హట్స్ వచ్చేసి ఇది ఇండివిజువల్గా ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకి, ప్రశాంతంగా ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి కూర్చోడానికి. సేమ్ కంప్లీట్ ఈ చుట్టూ వచ్చేసి ఇది మొత్తం వాక్వే. సో ఇది కంప్లీట్ వాక్వే. సో మనకి శివుడిని కూడా చూసినట్టు ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ టైంలో ఈ లైటింగ్ అన్నమాట. సో మల్టీపర్పస్ పార్క్ అని చెప్పొచ్చు దీన్ని. కానీ చాలా బాగుంది. ఇక్కడ ఫిషెస్ చూడొచ్చు, దేవుడు అండ్ చిన్నపిల్లలకి సరదాగా అనిపించడానికి లైట్స్, పెద్దవాళ్ళకి చుట్టూ ఆడుకోవడానికి వాక్వే, పార్కింగ్కి కూడా చాలా మంచి స్పేస్ ఉంది బయట. అండ్ ఇంకా రిలాక్స్ అవ్వడానికి గ్రీనరీగా అదంతమాట. నాకు ఈ పార్క్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చుంటే ఆ నేచర్ హీల్ చేస్తుంది అంటారు కదా, దానికైతే బెస్ట్ థెరపీ అని వచ్చింది ఇదే. నాకైతే చాలా బాగా నచ్చింది. నీకు ఎలా ఉందిరా రిషి బాబు? ఇక చూడండి ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు పెద్దవాళ్ళందరూ. సో ఇది ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్ ఉంటుంది. అబ్బా బాబా బాబా, ఇక్కడ బోటింగ్ ఎక్కిస్తారంట. అన్ని టెంపుల్స్ ఉన్నాయి. అటు సైడ్ రామాలయం, శివుడు కూడా, మధ్యలో శివుడు. ఓవర్ వ్యూ. రైట్ సైడ్ మొత్తం కూర్చోడానికి. ఇది నుంచి అక్కడ కార్నర్ వరకు కూర్చోడానికి. దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ. హనుమాన్ గుడి. బేసిక్గా మేము టిఫిన్ చేసిన తర్వాత పార్క్ అయిపోయింది కదా, పార్క్ అయిపోయిన తర్వాత చుట్టూ తిరుగుతున్నాము. చుట్టూ తిరిగే టైంలో అరే ఏదో ఒకటి ర్యాండమ్గా అలా తిరుగుదామని చెప్పేసి రిషిబాబుకి చెప్పినా అన్నమాట. వస్తున్నప్పుడు ఈ గల్లీలోకి వచ్చినాము. గల్లీలో నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పార్క్ కనిపించింది. పార్క్ ఎంట్రన్స్ ఉందా అని చూసినా, ఉంది. ఇంకేమి మనకు నచ్చిన ఉయ్యాలుంది. వచ్చేసినా ఒక ట్రిప్కే వెళ్ళామంటే ఎక్స్ప్లోర్ చేయాలి కదా. ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత బెస్ట్ మెమరీస్ వస్తాయి. ఎంత బెస్ట్ మెమరీస్ వస్తే అంత హ్యాపీగా ఉంటాం. ఎంత హ్యాపీగా ఉంటే కొన్ని రోజులు ఎక్కువ బ్రతుకుతామండి కదా. హలో హలో. 4 తిన్నాను, ఇంకా సూపర్ నచ్చింది. నెక్స్ట్ థ్యాంక్ యూ. ఆల్ మిక్స్డ్ సూపర్ ఉంది టేస్ట్ అయితే. జస్ట్ 2 డేస్కి చాలా మిస్ అయ్యాను మా ఆయనని. వచ్చాక ఇంకా ఎంత ఎక్స్ప్లోర్ చేసాము చూడండి. ఇప్పుడు ఇద్దరం కలిసి సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయినాము. సో లెట్స్ ఈ బ్రహ్మపురం ఎలా ఉంటాయి. ఇక్కడ స్వీట్స్ అంటే చాలా ఫేమస్ అంట ఒడిశాలో. సో ఇక్కడ స్వీట్స్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం. ఓకే కమ్. ఇదేనా ఒరిస్సా? సో ఒరిస్సా ఇక్కడ ఏంటో తెలుసా స్పెషాలిటీ? స్వీట్ స్మెల్ వస్తుంది ఇది. లేదు, అన్నీ ఈజీ అవైలబుల్, రెడీ అవైలబుల్, ఆన్ పాయింట్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ నీకు ఒకటే చోట హౌస్ హోల్డ్ థింగ్స్ నుంచి, జ్యువెలరీ నుండి అండ్ ఈవెన్ కాస్మెటిక్స్, ఎవ్రీ సింగిల్ ఐటమ్ దొరికేస్తుంది ఒకటే స్ట్రీట్లో. ఆ స్ట్రీట్స్ కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాయి కదా. ఇంత అన్ని థింగ్స్ దొరికే దగ్గర స్ట్రీట్స్ ఇంత ప్రశాంతంగా ఉండవు కదా బేసిక్గా. కానీ ఇక్కడ చూడు చిన్న చిన్న గల్లీలు అన్నీ. అక్కడ ముంజకాయలు ఉన్నాయి, తీసుకున్నావా? వచ్చేటప్పుడు ఇద్దాం. ఇది లెఫ్ట్ సైడ్ స్ట్రీట్ మార్కెట్ అన్నమాట. రైట్ సైడ్ ఉందా ఫ్రూట్ మార్కెట్? ఫ్రూట్ మార్కెట్ రైట్ సైడ్. ఇదంతా స్ట్రీట్ షాపింగ్. మాల్స్ కూడా లొకేషన్ తెలుసా? నాకు తెలీదు. ఇక్కడ గల్లీలు ఎలా ఉంటాయని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను అంతే. సిసి రోడ్స్ కంటే ఇక్కడ ఆయిల్ రోడ్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తెలుసా. చూడు గల్లీలలో రోడ్స్ ఎలా ఉన్నాయి. సిసి రోడ్స్ ఇన్స్టెడ్. కానీ స్ట్రీట్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాయి కదా. స్ట్రీట్ చూద్దాం ఒకసారి.
ఎట్లుంది డిఫరెంట్గా ఉంది. అంటే ఏ విధంగా? ఓవర్ స్వీట్ లేదు, ఆ, నార్మల్ స్వీట్ ఉంది. నార్మల్ స్వీట్ ఉంది లైట్గా, ఏదో అంటే మనము బెల్లం పాకంలో ముంచి తీసేస్తే ఎలా లైట్ స్వీట్ ఉంటుంది అలా ఉంది. బాగుంది బాగుంది. బాగుందా? ए यहाँ से लेके गए तो कितना दिन रहता? 8 दिन 10 दिन बस, इससे ज़्यादा नहीं रहेगा. ये हवा में भी 8 दिन रहता. हाँ, इसको क्या बोलते हैं? चना. చనా స్వీట్ चना स्वीट अंदर. బాగుంది. లైట్ స్వీట్ ఉంది. మార్కెట్ వచ్చినా ఇక్కడ మొన్న? రాకముందు నేను ఖాళీగా కూర్చోదా, ఇంట్లో కూర్చోవడం అంటే అసలు నచ్చదు. ఇంత దూరం వచ్చి మనం ఏం చూడకపోతే దేనికి మనం ఎక్స్ప్లోర్ చేయడంలో ఫస్ట్ పార్క్కి తీసుకెళ్తాను నేను. పార్కా? ఇదేనా పార్క్? ఆ, చాలా పెద్ద ఉంది ఇది, లేక్ లెక్క ఉంది, ట్యాంక్ బండ్ లెక్క. जी हमारा यहाँ पे नहीं है, हैदराबाद से आए थे. వాళ్ళు బేసిక్గా డోర్ తీయలేదు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఇప్పుడు నాకు ట్రైన్ ఉంది వెళ్ళిపోతున్నామంటే వచ్చారు. స్ట్రీట్ బాగుంది, మొత్తం గ్రీనరీ, కదా ఇట్లా ప్రశాంతంగా ఉంది కదా. చాలా బాగుంది. ఒడిస్సా రోడ్ల మీద మునేష్ అండ్ అరుణ వచ్చి మా ఆయన చేస్తుంది. బాగానే ఉంది ఇక్కడ కలెక్షన్, పర్లేదు. అన్ని సెక్షన్స్ నీట్గా చదివి ఉన్నాయి. సెట్ అయిందా? లోఫర్స్ పిచ్చి ఎంతమంది ఉన్నారు ఇంకా మీలో ఇలా లోఫర్స్ పిచ్చి? నచ్చినాయా? ఓకే డన్. ఇక వెళ్ళిపోదామా? డన్. హ్యాపీయా? ఇలా షాప్కి వెళ్ళేసి ఇలా కొనుక్కొని అలా వచ్చేయాలన్నమాట. లేకపోతే ఇంత గంటలు షాపింగ్ అంటే మన వల్ల కాదు, చేయాలి అంటే. ఏమంటారు మీరు ఎవరైనా అలా పోయి ఇలా కొనుక్కొని వస్తారా? 60 రూపాయలకి తీసుకున్నాము, 120 రూపాయలు అన్నమాట 2 డజన్లు. సోంపేట నుంచి వస్తారా మీరు? ఏంటో ఈ 2 డేస్లో నాకు ఫేస్ గ్లో వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది కదా. వదినా ఈ 2 డేస్ ముని లేడు కదా, అందుకే గ్లో వచ్చింది అనుకుంటా ఫేస్. ఇంకా ఎక్కువ వచ్చింది మా తమ్ముడు వచ్చాక. రిషి బాబు బాయ్. లేడా? బాయ్. సో బ్రహ్మపూర్ ఒడిస్సా నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాం అన్నమాట. సో ఈవినింగ్ 5 o'clock కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్. కానీ నాకు బ్రహ్మపురంలో ఫైనల్ నా రివ్యూ చెప్పాలి అంటే ఏం చెప్తాను? నాకు ఇక్కడ స్వీట్ నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోడ్లు నచ్చినాయి, గల్లీలలో రోడ్లు చాలా బాగున్నాయి. అసలు నాకు ఇక్కడ నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే రోడ్స్ అబ్బా, హ్యూజ్ ట్రాఫిక్ లేదు అండ్ చాలా సింపుల్గా ఉన్నాయి. సీసీ రోడ్ కానీ బీటీ రోడ్ కానీ ఎక్కువ లేవు. ఆ టైల్స్తోనే రోడ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా, జనాలు ఎక్కువ లేరు, చాలా బాగుంది. బ్రహ్మపూర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్ప్లోర్ చేయాలి ఒడిస్సాలో అనుకుంటే ఇక్కడైతే స్వీట్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనలీ బ్రహ్మపూర్. బాయ్. సో శ్రీకాకుళం వెళ్తున్నప్పుడు ట్రైన్లో ఈ బుడ్డుడు కనిపించాడు. అసలు ఎంత క్యూట్గా ఉన్నాడంటే, వాడు ఇంత సిగ్గుపడుతున్నాడో తెలుసా. 2 to 2.5 hours అక్కడి నుంచి జర్నీ అన్నమాట. సో వాడితో అలా మాట్లాడుకుంటూ వాడితో నవ్వుకుంటూ మాకు ఈజీగా అసలు వెళ్ళిపోయినాము. మాకు టైమే అర్థం కాలేదు తెలుసా, ఎంత క్యూట్గా ఉన్నాడు. ఫోన్ చూసుకుంటే టికెట్లు బుక్ చేయడానికి వెళ్తుంటే మా ఆయన ముఖం సీరియస్గా చూడండి. ఇప్పుడు శ్రీకాకుళంలో దిగామన్నమాట బ్రహ్మపూర్ నుండి. మదర్స్ డే కదా, చాక్లెట్ తీసుకొచ్చాడు మీకోసం. అక్క లేదు, అమ్మ తర్వాత కదా అక్క వచ్చింది. అలా నాకు తెలియదు, నేను ఇంకా మదర్ అవ్వలేదుగా. మనం బయటికి వెళ్దాం తర్వాత. ఆ రోజు మేము శ్రీకాకుళం రీచ్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. ఆ రోజు మదర్స్ డే అన్నమాట. సో మేము వెళ్ళిన తర్వాత మా ఆయన అందరికీ చాక్లెట్స్ ఇచ్చాడు. ఇంకా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మా వదిన వాళ్ళ అమ్మ నాన్నలు. మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు కూడా.
సో అక్కడ ఆ రోజు నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినాము. కానీ అక్కడ ఫేమస్ ఏంటి అని ఎవరిని అడిగినా బెల్లం అయితే చెప్పారు. బెల్లం అక్కడే తయారవుతుందంట. సో ఆ బెల్లం అయితే ఒక 6 kgs అయితే నేను తెచ్చుకున్నాను. అండ్ అక్కడ ఒక చిన్న పాప ఉంది కదా, వదిన వల్ల అన్న కూతురు అన్నమాట. సో ఇంత ఎనర్జెటిక్ ఉంది అంటే అసలు నన్ను వదిలిపెట్టి కంప్లీట్ డే వెళ్ళలేదు. ఫుల్ ఆన్ అమ్మతో మస్తు ఎంజాయ్ చేసినాం మేము. ఇద్దరు కలిసి బాబాయ్ అండ్ కూతురు ఇద్దరు కలిసి మస్తు డ్యాన్స్ కూడా వేశారు. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఇక్కడ సూపర్ మార్కెట్లో బెల్లంతో పాటు ఇంకా స్పెషల్ ఏంటి అని అడిగితే బాదం మిల్క్ అన్నారు. స్పెషల్ బాదం మిల్క్ అక్కడ తాగాం, చాలా బాగుంది. రెగ్యులర్ బాదం మిల్క్లో అయితే లేదు. సూపర్ మార్కెట్లో బెల్లం తీసుకొని బాదం పాలు తాగేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రెడీ అయిపోయి నైట్ 12 o'clock ట్రైన్ ఉంది అంటే ఇంకా అక్కడ శ్రీకాకుళం నుంచి ఆమదల వలస వెళ్ళి ట్రైన్ ఎక్కాలన్నమాట. సో మాకు అక్కడ ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుందని నైట్ 9 o'clock స్టార్ట్ అయిపోయినాం అనమాట. వచ్చేసరికి మాకు అక్కడ ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చోవడానికి ఆపర్చునిటీ ఉండే, అలా ఇద్దరం కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాము. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.